హరే కృష్ణ. ధనుర్మాసం విశిష్టత. ఈ మాసంలో శ్రీవ్రతం లేదా తిరుప్పావై ఎందుకు చేస్తారో మీకు ఇప్పుడు వివరించబోతున్నాను. ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును కృష్ణువుని పూజించడం వల్ల సిరి సంపదలు, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని నమ్మకం. ఈ ధనుర్మాసంలో పూజ చేయడం వల్ల 1000 ఏళ్ల పూజా ఫలితం కలుగుతుందని విశ్వాసం. అలాగే గృహప్రవేశాలు, శుభకార్యాలకు దూరంగా ఉంటారు. ధనుర్మాసం యొక్క విశిష్టత ఏమిటంటే, శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘమాసం ఈ కొన్ని నెలలు మాత్రమే అత్యంత విశిష్టమైనవి చాలామంది భావిస్తారు. కానీ ఈ మాసాలతో పాటు ధనుర్మాసం కూడా ఎంతో ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల. ఈ ధనుర్మాసం కూడా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన నెల. భక్తి, ప్రపత్తి, ఆరాధనా భావం, ఆర్తి కలగలిపి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే మానవులకు సైతం భగవంతుడు ప్రాప్తిస్తాడని ఎందరో విశ్వసిస్తారు. ఆ భగవంతుడి ప్రాప్తిని అనుభవించి ఆ అనుభవాన్ని విశ్వవ్యాప్తం చేయడమే అసలు శరణాగతి. ధనుర్మాసం అంటే ఎందుకింత విశిష్టత? ధనుర్మాసం వచ్చిందంటే చాలు ఇంట్లో, ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి మహాప్రీతికరమైన మాసం కావడంతో వైష్ణవులు ధనుర్మాస వ్రతం అత్యంత నియమనిష్టలతో ఆచరిస్తారు. ఈ మాసంలో సూర్యాలయాలు, వైష్ణవ ఆలయాలు సందర్శించడం ఎంతో పుణ్యప్రదం. అసలు ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ధనుర్మాసం అనేది హిందూ సంప్రదాయాల్లో, ముఖ్యంగా తెలుగు సంస్కృతిలో ఒక భాగం. ఈ మాసంలో ఆలయాల్లో ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం వంటివి ఈ ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. పవిత్రమైన తిరుమలలో ధనుర్మాసం నెల రోజుల పాటు సుప్రభాతం బదులు తిరుప్పావై గానంతో పాటు సహస్రనామార్చనలో తులసీ దళాలకు బదులుగా బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. గోదాదేవి తిరుప్పావై వ్రతం ఎలా చేస్తారో తెలుసుకుందాం. సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే ఈ తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రం అని, పావై అంటే వ్రతం అని అర్థం. వేదాలు, ఉపనిషత్తులు యొక్క సారమే ఈ తిరుప్పావై. అలాగే తిరుప్పావై అంటే శ్రీవ్రతం. దీనిని సిరినోము అని కూడా అంటారు. అన్ని మాసాల్లో మార్గశిరం తానేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. మార్గశిరం